కేంద్రంలో బీజేపీ 10 ఏళ్లు అధికారంలో ఉన్న రాష్ట్రానికి ఇచ్చింది చేసిందేమీ లేదన్నారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ బీజేపీ ఒకటేనని విమర్శించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ విపరీతంగా డబ్బులు మద్యం పంచుతున్నా ఈడీ సీబీఐలు ఎందుకు పట్టించుకోవడం లేదంటున్నారు కేటీఆర్. ప్రచార సభల్లో ఇతర పార్టీ అభ్యర్థులపై పంచ్ డైలాగులతో విమర్శలు చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పిచ్చోడి చేతిలో రాయి లెక్క తయారైందని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మల్కాజ్గిరి, నిర్మల్ జిల్లా బైంసా ఎంపీ సెగ్మెంట్లలో నిర్వహించిన ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. 5 నెలల క్రితం హామీలిచ్చిన రేవంత్ ఇప్పుడు ఎందుకు అమలు చేస్తలేరని ప్రశ్నించారు. మన తెలంగాణ పిచ్చోడి చేతిలో రాయి లెక్క తయారైంది. కరెంట్ ఇయ్యలేదు, మంచినీళ్ళు ఇచ్చే తెలివి లేదు, మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ముఖం లేదు. ఏమన్నంటే పేగులు కోస్తా, మెడలేసుకుంటా, మానవ బాంబునైతా, మన్నైతా, మశానమైతా, ఈ డైలాగులు సినిమాల ఆ విలన్ డైలాగులు తప్ప ఒక్కటంటే ఒక్కటి మంచి పని చేసిన పాపన మాత్రం 5 నెలలు పోలే. కాంగ్రెస్ ను ఓడిస్తేనే 6 గ్యారెంటీలు అమలవుతాయన్నారు మాజీ మంత్రి హరీష్. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటేనన్నారు. రేవంత్ రెడ్డి బీజేపీతో కలిశారని ఆరోపించారు. 100 రోజుల్లో అమలవుతాయని కాంగ్రెస్ రాసిచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయిందన్నారు హరీష్. ఒకటే ఆలోచించండి, ఈ కాంగ్రెస్ పార్టీ ఏమిచ్చిందో 6 గ్యారెంటీలు ఒక్కటి కూడా అమలు కాదు. ఇప్పుడు దేవుని మీద ఒట్టు పెడుతున్నారు. కాంగ్రెస్ వచ్చింది, కళ్యాణ లక్ష్మి పోయింది, కళ్యాణ లక్ష్మి బౌన్స్ అయిపోయింది, కళ్యాణ లక్ష్మి చెక్కులన్నీ బౌన్స్ అయినాయి, కులం బంగారం తుస్సుమన్నది. బీజేపీ సిట్టింగ్ ఎంపీగా కిషన్ రెడ్డి ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ మారిన దానం నాగేందర్ను ఎవరూ నమ్మరన్నారు. సికింద్రాబాద్ లో తనకు క్లీన్ ఇమేజ్ ఉందన్నారు. ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలు ఇప్పుడు ఎంపీగా పార్లమెంటుకు పంపిస్తారంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్కి కానీ బీజేపీ కానీ ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా వాళ్ళు విజయాలు సాధించలే. టోటల్గా ఎంఐఎం వాళ్ళు వాళ్ళ సీట్లు స్వీప్ చేశారు, టీఆర్ఎస్ పార్టీ మేము స్వీప్ చేసాం. హైదరాబాద్ ప్రజలు మొత్తం డెవలప్మెంటు, కేసీఆర్ ప్రభుత్వం నడపడం ఎట్లా ఉండే చూశారు. అప్పుడు మాకు సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా దాదాపు మేమే ఈ 7 శాసనసభ నియోజకవర్గాల్లో మా మెంబర్సే ఉన్నారు. ఖైరతాబాద్ కూడా మాకే ఉండే, వాడి ఇష్టం. ఇక ఆయన క్యారెక్టర్ అయినది. జనం మంచిగా ఈ 5 సెగ్మెంట్లలో బాగా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే రాష్ట్రంలో మోసం మొదలైందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. ఇచ్చిన హామీల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు పనికి మాలిన కేసులు పెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే మోసం ప్రారంభమైంది. 6 గ్యారెంటీలలో 13 హామీలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా 9 నాడు అమలు చేస్తామని చెప్పడం, దాన్ని ప్రజలు కూడా నమ్మడం, కేసీఆర్ నుంచి విడదీయడానికి, కేసీఆర్ నుంచి వాళ్ళ వైపు మలుపుకోవడానికి ఈ హామీలన్నీ కూడా ఉపయోగపడినాయి, సందేహం లేదు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతూ, వాయిదాల మీద వాయిదాలు పెడుతూ, ఇవాళ ప్రజలు నా వాయిదాలని నమ్మే పరిస్థితి లేదు అని చెప్పి తన మీద విశ్వాసం పోయి, తన పార్టీ మీద విశ్వాసం పోయిన దశలో ఇక దేవుళ్ళ మీద ఒట్టు పెట్టే పరిస్థితికి వచ్చిన వెంటనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకు విశ్వాసం పోయింది. కేంద్రంలోని బీజేపీ కులాలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతుందని ఫైరయ్యారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తోందని ఆరోపించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై పంచ్ డైలాగులతో విమర్శిస్తూ దేశానికి, రాష్ట్రానికి ఆ పార్టీలు చేసిందేమీ లేదంటూ బీఆర్ఎస్ తన ప్రచారాన్ని కొనసాగిస్తుంది. ఇవాళ కరీంనగర్ రోడ్ షోలో పాల్గొన్న కేసీఆర్ మరోసారి 2 పార్టీలపై తనదైన శైలిలో విమర్శలు చేశారు.